మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మాఘ అమావాస్య గ్రహణం, పైగా మంగళవారంతో కలిసి వచ్చింది. చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మళ్ళీ తప్పవన్నమాట. చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పట్టి పీడిస్తుంది. మనకి అమావాస్య అంటేనే ఎంతో ప్రత్యేకమైనది. పైగా ఈ అమావాస్య అనేది మంగళవారంతో పాటు కలిసి వస్తుంది. అమావాస్య తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య అని పిలుస్తారు. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అందులోనూ ఈరోజు గ్రహణం కూడా ఏర్పడిపోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే చేతిలో చిల్లి గవ్వలేక మళ్ళీ సంవత్సరం వచ్చే మాఘ అమావాస్య వరకు కూడా కష్టాలు పడతారు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ కూరలు ఈరోజు తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఈరోజు అస్సలు ఈ కూరలను తినవద్దు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కూరలు తినకూడదు, ఏ కూరలు తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి, ఈరోజు ఏ తప్పు పనులు చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయండి. ఈ రోజున సింధూర పూజ చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాల సమర్పించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. గుడికి వెళ్ళలేని వారు ఈరోజు ఇంటి వద్ద అయినా ఆంజనేయ స్వామిని పూజించండి, మంచిది. ఎదుటివారు కళ్ళు మన ఇంటి పైన పడితే మన ఇంటికి నరదృష్టి సోకుతుంది, కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దిష్టి తగలదు, కుటుంబంలో కష్టాలు పోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదృష్టి బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం. ఆ దరిద్రం పోవాలంటే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తును వేస్తే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తుని గీస్తే మీ ఇంట్లోని చెడంతా బయటకు పోతుంది. దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి, అనారోగ్యాలు దరిచేరవు. కనుక ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి. పసుపులో లేదా గంధంలో పాలను కలిపి పేస్టులాగా చేసుకొని ఆ పేస్టుతో స్వస్తిక్ గుర్తు గీయండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి.
ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించాలి. ఈరోజు ఉదయం కొంచెం త్వరగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్జ్యం వదలాలి. భగవానుడికి ఆర్జ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి. మీ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. మీ జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఏ పాపాన్ని అంటనివ్వదు. కనుక ఈ మాసానికి మాఘమాసమని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరుడికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు. మాఘ అమావాస్య రోజు చెయ్యు శ్రాద్ధం వలన 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈ శ్రాద్ధం వలన పెద్దలు 1000 యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని ఉరూరుడికి సనత్ కుమారుడు చెప్పాడు. ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నిటినీ తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు. ఈ మాఘ అమావాస్య రోజున పాలల్లో చిటికెడు కుంకుమను, చిటికెడు ఆవాలను కలిపి ఆ పాలను ఇంటి మెయిన్ డోర్ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు పాలల్లో కుంకుమ, ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘస్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానమాచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో, చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం చెప్తుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి
శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకుని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులు కానీ తులసి ఆకులు కానీ పాలు కానీ కలిపి తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా 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 అని 3 సార్లు అనుకుని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు దోషాలు బాధలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ పాదరక్షకులను కానీ గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఆవు కనిపిస్తే దానికి మీరు నానబెట్టిన పెసరపప్పును పెట్టండి. మీరు అమావాస్య రోజు ఉదయం నిద్రలేచి తలకు స్నానం చేసి ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పును నానబెట్టండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి నిష్ఠగా పూజ చేయండి. ఆ తర్వాత మీ ఇంటి వద్దకు ఆవు వస్తే ఆ ఆవుకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. ఆ పెసరపప్పులో కొంచెం బెల్లం దంచి వేసి ఆవుకు పెట్టండి. అమావాస్య రోజు ఆవుకు బెల్లం పెసరపప్పును ఆహారంగా పెట్టడం వల్ల మీ సుడి తిరుగుతుంది. మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టడం వల్ల మీ గ్రహస్థితి మారుతుంది. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోతూ ఉంటాయి. అమావాస్య రోజు గోవుకు పూజ చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఆవుకు వీటిని ఆహారంగా పెట్టి ఆవును పూజ చేయండి. తరువాత ఆవు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ అమావాస్య రోజు ఆవు మీ ఇంటికి రాకపోతే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాల ఉంటే అక్కడికి వెళ్ళి ఆవుకు వీటిని ఆహారంగా పెట్టండి. ఆవుకు నమస్కారం చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఆవు తలకు ఎప్పుడూ కూడా నమస్కరించకూడదు. ఆవు తోక భాగం వైపు నమస్కరించుకోవాలి. అమావాస్య రోజు ఆవు కనిపించిన మీ వద్దకు ఆవు వచ్చినా మీరు ఆవు వద్దకు వెళ్ళిన ఆవుకు పెసరపప్పు బెల్లాన్ని తినిపించండి. ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది. అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి.
ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనకు నెలలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి, కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు తిరగనేదే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని వెల్లుల్ని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని వెల్లుల్ని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని వెల్లుల్ని వాడకపోతే ఇంట్లో వారెవరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని వెల్లుల్ని వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి. ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది. కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకుని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు
కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఈ అమావాస్య రోజు కొన్ని కూరలను పొరపాటున కూడా తినకూడదు. కాదని తింటే వచ్చే సంవత్సరం మాఘ అమావాస్య వరకు పరమ దరిద్రం కలుగుతుంది, అప్పుల పాలైపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏ కూరలు తినకూడదంటే మొదటిగా ఈరోజు పప్పు తినకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. ఇలాంటి మంగళ అమావాస్య రోజున పప్పు తింటే కుజగ్రహ దోషాలు ఏర్పడతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పుల పాలైపోతూ ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పప్పు అంటే ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవేమీ తినకూడదు. పప్పు కూర రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, పప్పుతో స్వీట్స్ చేస్తారు కదా ఆ రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు పప్పులను తినకూడదు. అసలు ఈరోజు పప్పు కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. పప్పు ఒకటే కాదు, ఈరోజు ఎర్రటి రంగులో ఉండే కూరలేమీ తినకూడదు. ఈరోజు టమాటోలు కూడా తినకూడదు. టమాటోలు ఎర్రటి రంగులో ఉండి కుజతత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు వీటిని వండటం లేదా తినటం వల్ల శరీరంలో ఉష్ణతత్వం పెరిగి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల అనవసరమైన కోపము, చిరాకు కలిగి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈరోజు టమోటాలను ఏ కూరల్లో వాడొద్దు. ఈరోజు టమోటాలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. ముఖ్యంగా ఈ మంగళ అమావాస్య రోజు బీట్రూట్ మరియు క్యారెట్ వంటి ఎర్రటి దుంపలు కూడా తినకూడదు. ఇవి కుజుడి యొక్క రక్త వర్ణానికి ప్రతీకలు. ఈరోజు వీటిని భుజించటం వల్ల జాతకంలో కుజుడు నీచ స్థితిలోనికి వెళ్ళే అవకాశం ఉందని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు పెరిగిపోతూ ఉంటాయని శాస్త్రం చెప్తుంది. కనుక బీట్రూట్ను అలాగే క్యారెట్ను కూరల రూపంలో, జ్యూసుల రూపంలో, హల్వాల రూపంలో ఏ రూపంలోనూ కూడా తినవద్దు. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. అసలు ఈరోజు క్యారెట్ని, బీట్రూట్ని కొనొద్దు. అలాగే ఎర్ర తోటకూరను, మామూలు తోటకూరను కూడా ఈ రోజున వండకూడదు, తినకూడదు. తోటకూర ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఈ అమావాస్య మంగళవారం రావటం వల్ల ఈరోజు తోటకూర తినకూడదు. తోటకూర ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఇష్టంగా తింటారు. కానీ ఇలాంటి మంగళ అమావాస్య రోజున తోటకూర వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు ఈ తోటకూరను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాబట్టి ఈరోజు తోటకూరను కూర రూపంలో కానీ, పులుసు రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈరోజు ఏ రూపంలో తోటకూరను తిన్నా రోగబాధలు పట్టి పీడించే అవకాశం ఉంది కనుక అస్సలు తినవద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు చిలకడ దుంపలు కూడా వండకూడదు. కూర రూపంలో కావచ్చు, ఉడకబెట్టుకుని కావచ్చు, కాల్చుకుని కావచ్చు. ఈరోజు చిలకడ దుంపలు తింటే మహాదరిద్రం పడుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజున చిలకడ దుంపలు కూడా వండుకోకండి, తినకండి, దరిద్రం పడుతుంది. ఈరోజు చిలకడ దుంపలను కొని ఇంటికి కూడా తెచ్చుకోవద్దు.
ఇక అన్నిటికంటే ముఖ్యమైన తినకూడని కూరగాయ ఏంటి అంటే గనుక పొట్లకాయ. చాలామంది పొట్లకాయను చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. రకరకాలుగా పచ్చళ్ళ రూపంలో కానీ లేదా పొట్లకాయ పెరుగు కలుపుకొని తినడం కానీ, పొట్లకాయ పాలు కలిపి కూర వండుకొని తినడం కానీ, పొట్లకాయతో బజ్జీలు వేసుకుని తినటం ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చిన రోజున పొట్లకాయను వండుకోకూడదు, తినకూడదు, కొనకూడదు కూడా. ఈరోజు పొట్లకాయ కూడా నిషిద్ధమని చెప్పి మన పండితులు మన యొక్క శాస్త్రాల్లో రాశారు. దీనివల్ల మనకు జన్మజన్మల దరిద్రం అనేది పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు పొట్లకాయను వండుకోవద్దు. అలాగే కీరా దోసకాయ జోలికి కూడా ఈరోజు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ఆరోగ్యం పరంగా అందరూ కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి చాలామంది కీరా దోసకాయ తెచ్చుకుని సలాడ్ చేసుకుని తింటూ ఉంటారు, లేదా జ్యూసులు చేసుకుని తాగుతూ ఉంటారు. ఈ రోజుల్లో కీరా దోసకాయతో చేసినవి తినవచ్చు, త్రాగవచ్చు. కానీ ఈ అమావాస్య రోజు మాత్రం కీరా దోసకాయ తినకూడదు, జ్యూసుల రూపంలో కూడా త్రాగకూడదు. అదేవిధంగా మామూలు దోసకాయ కూడా ఈరోజు తినకూడదు. శరీర ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ కూడా దోసకాయలో ఉంటాయి. మీరు మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా దోసకాయ తినొచ్చు, కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క దోసకాయను అయితే తినకండి. ఎందుకంటే దీనివల్ల చాలా రకాలైన దోషాలన్నీ మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. విడి రోజుల్లో తినొచ్చు, కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దోసకాయను అయితే తినవద్దు. అసలు ఇంటికి కూడా కొని తెచ్చుకోవద్దు. ముఖ్యంగా ఈ అమావాస్య మంగళవారం రోజు గుడ్డు జోలికి అస్సలు పోకూడదు. మహా పాపం తగులుతుంది. చాలామంది గుడ్డు నాన్ వెజ్ కాదు కదా అంటారు. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. కోడిగుడ్డు అనేది ఏ చెట్టుకో మొక్కకో కాసే కాయ మాత్రం కాదు కదా, అది కూడా ఒక జీవికి సంబంధించిందే. కాబట్టి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది. ఈ అమావాస్య రోజున ఎగ్స్ వండటం కూడా నిషిద్ధమే. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ను కూడా అస్సలు తినకూడదు. అంటే చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గవ్వలు, గుడ్లు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివేమీ తినకూడదు. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ని ఏ రూపంలోనూ కూడా తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చికెన్ లాలీపాప్ రూపంలో కావచ్చు, లెగ్ పీసుల రూపంలో కావచ్చు, బిర్యానీల రూపంలో కావచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గరు, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా చికెన్, ఫిష్, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు లాంటి వీటిని పొరపాటున కూడా ఈరోజు ఇంట్లో వండకూడదు, తినకూడదు. ఎందుకంటే ఈ అమావాస్య రోజు భూమి మీద దుష్టశక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కొన్ని కూరలకు అవి వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి కూరలను వండినా తిన్నా అష్టదరిద్రాలు అనేవి మన వెంటబడి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈరోజు నాన్ వెజ్ తినకండి. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. సాధారణంగా కొంతమంది మగపిల్లలు ముఖ్యంగా హోటల్స్లో ఉండి బయట రెంట్కి రూమ్స్ తీసుకొని ఉండి చదువుకునే మగపిల్లలు సాయంత్రం అవగానే వంట చేసుకోలేక బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైసులు, బిర్యానీలు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు అని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి. నూడిల్స్లు, పిజ్జాలు, బర్గర్లు అంటే నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీసులు, చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, పానీపూరి, సమోసా, చాట్ మసాలా, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, మహాపాపం తగులుతుంది అని శాస్త్రాల్లోనే ఉంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తింటే లేనిపోని సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. పప్పు, టమోటాలు, క్యారెట్లు, బీట్రూటు, తోటకూర, చిలకడ దుంపలు, పొట్లకాయ, కీరా దోసకాయ, గుడ్లు, నాన్ వెజ్ ఈ కూరలను ఈరోజు తినకుండా ఉంటే సరిపోతుంది. మిగిలిన ఏ కూరలు అయినా వండుకొని తినవచ్చు, కానీ ఈ కూరలను మాత్రం అస్సలు తినవద్దు, జాగ్రత్త. సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం నాడు సంభవిస్తోంది. భారత కొలమానం ప్రకారం చూసుకుంటే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:26 ప్రారంభమవుతుంది.
సాయంత్రం 7:57 వరకు ఉంటుంది. అంటే దాదాపుగా సాయంత్రం అంతా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ గ్రహణం కేవలం అంటార్కిటికా, దక్షిణ హిందూ మహాసముద్రం, దక్షిణాఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. మన ఇండియాలో సూర్యుడు మామూలుగానే ఉంటాడు. గ్రహణం నీడ మన మీద పడదు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు గ్రహణం మనకు కనిపించదు కదా, మరి మనం ఏమైనా నియమాలు పాటించాలా, గుళ్ళు గోపురాలు మానేస్తారా అని. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, గ్రహణం మన ప్రాంతంలో కనిపించినప్పుడు దానికి సంబంధించిన వేద లేదా సూతకం మనకు వర్తించదు. అంటే ఈ ఫిబ్రవరి 17న వచ్చే సూర్యగ్రహణం రోజున మీరు ఎలాంటి కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీ రొటీన్ లైఫ్ను యథావిధిగా గడపొచ్చు. చాలామంది గ్రహణం అనగానే భయపడిపోతూ ఉంటారు. వంట గిన్నెల మీద, బియ్యం డబ్బాలో, ఊరగాయ జాడీల్లో, మంచినీళ్ళ బిందెల్లో దర్బలు వేస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా దర్బలు వేయాల్సిన పని లేదు. మీరు వండుకున్న ఆహారం అలాగే తినొచ్చు, పడేయాల్సిన పని లేదు. అలాగే గ్రహణం పట్టు విడుపు స్నానాలు కూడా చేయనవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎక్కడైనా కానీ గుళ్ళు దేవాలయాలు మూసివేయరు. అన్ని గుళ్ళు తెరిచే ఉంటాయి. నిత్య పూజలు అర్చనలు అన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి. మీరు నిరభ్యంతరంగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. గ్రహణం విడిచాక ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకోవాలి, తలారా స్నానం చేయాలి అనే రూల్స్ కూడా ఈసారికి వర్తించవు. హాయిగా ఉండండి, అనవసరమైన టెన్షన్లను పెట్టుకోకండి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి. గ్రహణం కనిపించకపోయినా, నియమాలు పాటించకపోయినా ఒక్క విషయంలో మాత్రం అస్సలు రాజీ పడకూడదు. అదే గర్భిణీ స్త్రీల విషయం. మన పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పేదేంటంటే, సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడినా సూర్యుడి నుండి వచ్చే ఆ కిరణాల్లో మార్పులు జరుగుతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది విశ్వమంతా వ్యాపిస్తుంది. అందుకే గర్భిణీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో, అంటే మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 మధ్యలో బయట తిరగకపోవటం చాలా మంచిది. పొరపాటున కూడా ఇంటి బయటకు రాకండి. ఆ సమయంలో కత్తిపీటలు వాడటం, కూరగాయలు తరగటము, బట్టలు కొట్టటము, సూదులు వాడటం వంటివి అస్సలు చేయకూడదు. గ్రహణం కనిపించట్లేదు కదా అని డాబా ఎక్కటము, మిద్దె మీదకు వెళ్ళటము, బయట తిరగటం వంటివి చేయకండి. కిటికీలు తలుపులు వేసుకుని ఇంట్లో ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఉండటం ఉత్తమం. ఎందుకంటే ఆ కిరణాల ప్రభావం గర్భంలో ఉండే శిశువు మీద పడే అవకాశం ఉంది. పుట్టబోయే పిల్లలకు గ్రహణ మొర్రి లాంటి లోపాలు రాకూడదంటే ఈ మాత్రం జాగ్రత్త తప్పదు. మాకు కనిపించదు కదా, మాకేం కాదు అని మొండిగా వెళ్తే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి గర్భిణీలు మాత్రం బీ కేర్ఫుల్. అలాగే ఈ గ్రహణం రోజున మీ ఇంటిని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి పెద్దలు చెప్పిన మరొక అద్భుతమైన రహస్యం ఉంది. ఈ గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాల ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి రావి ఆకులు మరియు వేప ఆకులను కలిపి తోరణంలా కట్టడం ఎంతో శ్రేయస్కరం. రావి చెట్టును సాక్షాత్తు త్రిమూర్తుల నివాసంగా, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. అలాగే వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఈ రెండు పవిత్రమైన వృక్షాల ఆకులను కలిపి గుమ్మానికి కట్టడం వల్ల ఆ ఇల్లు ఒక రక్షణ కవచంలోనికి వెళ్తుంది. దీనివల్ల ఎటువంటి గ్రహణ దోషాలు, పీడలు లేదా దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించలేవు. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ఈ తోరణాన్ని అస్సలు విస్మరించకూడదు. గ్రహణ సమయం గర్భిణీలకు ఎంతో సున్నితమైన కాలం. ఆ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులు, హానికరమైన వైబ్రేషన్లు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఈ రావి మరియు వేప ఆకుల తోరణం అడ్డుగోడలా నిలుస్తుంది. గర్భిణీలు ఉన్న ఇంటి గుమ్మానికి ఈ తోరణం కట్టడం వల్ల ఆ తల్లికి, బిడ్డకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా ఈ రెండు ఆకులకు గాలిని శుద్ధి చేసే శక్తి ఉంది. కనుక గ్రహణ ప్రారంభం కాకముందే, అంటే మధ్యాహ్నం 3 గంటల లోపు కొన్ని తాజా రావి ఆకులను, 2 వేప కొమ్మలను సేకరించి రావి ఆకులను ఒక దారానికి తోరణంలా గుచ్చి మీ సింహద్వారానికి కట్టుకోండి. వేప కొమ్మలను గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంటిపై ఉన్న దరిద్రం పోవటమే కాకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఈ ఆకులను తీసి ఎవరూ తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో వేయాలి.
ఈ చిన్న పని మీ ఇంటికి సుఖశాంతులను అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.